one of the things that I've observed as a pastor సంఘ కాపరిగా నేను గమనించిన ఒక విషయం ఏంటంటే is that the churches are filled with a lot of people who are born again, genuinely born again, తిరిగి జన్మించినటువంటి ప్రజలతో సంఘాలు ఎంతగానో నింపబడి ఉన్నాయి, but are struggling to enjoy what God has promised in His Word. కానీ దేవుని వాక్యంలో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని అనుభవించడంలో ఇబ్బందులు పడుతున్నారు. They're struggling, they're frustrated, they're disgrunting, and they're discouraged in life. వారి జీవితంలో వారు ఎంతగానో నిరుత్సాహంతో, బాధతో, కలతలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. They're genuinely born again. వాస్తవానికి తిరిగి జన్మించారు. They go to church. వారు సంఘానికి వెళ్తారు. They are very committed in a sense to the Lord. వారికి దేవునికి ఇవ్వడంలో సమర్పించుకొని ఉంటారు. Somewhere along the line something is amiss. కానీ వారి జీవితంలో ఏదో ఒక దగ్గర పొరపాటు జరుగుతున్నట్టుగా ఉంటుంది. And as a result of that, they're not able to experience the blessing that God has promised in His Word. దాని ఫలితంగా దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసిన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. You have to remember there are two important things. రెండు ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవాలి మీరు. Everyone that is born in this world is a sinner. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపియే. And so the first message everyone must listen to is the message of salvation. కాబట్టి అందరూ వినవలసిన మొట్టమొదటి సందేశం ఏంటంటే రక్షణ సందేశం వినాలి. The Lord wants everyone to be saved. అందరూ రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. But after you're saved, నువ్వు రక్షణ పొందుకున్నాక the Bible says, బైబిల్ బోధిస్తుంది, renew your mind. మీ మనసుని నూతన పరచుకొనండి అని ఉన్నది. As a man thinketh, so is he. మనుషుడు ఆలోచించినట్టుగానే తను జీవిస్తాడు. You have to realize it's not religion, but it's relationship that will take you to higher levels in God. మీరు గుర్తుంచుకోవాలి, ఒక మతము కాదు కానీ దేవునితో ఉన్న సంబంధమే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. The Bible talks about this. బైబిల్ దీని గురించి It says in బోధిస్తుంది. the book of Hosea chapter 4 verse 6, హోషేయ గ్రంథం 4:6 ఉన్నది, that my people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచు ఉన్నారు. Now remember this. గుర్తుంచుకోండి He's దీన్ని. saying my people. ఆయన అన్నాడు నా జనులు, That means you and I. అనగా నీవు నేను. And he says are destroyed. వారు నశించిన వారుగా That ఉన్నారు. means they're born again. అనగా వారు తిరిగి జన్మించారు. They're church going people. వారు సంఘానికి వెళ్ళే But ప్రజలే. they're being destroyed. వారు నశించిన వారుగా ఉన్నారు. And they are thinking that the devil is their problem. అపవాదే వారికి సమస్య అనుకుంటున్నారు వారు. Many Christians are pointing their finger and blaming the devil for their problem. అనేక మంది క్రైస్తవులు వారు వేలెత్తి చూపించి అపవాదిని They're నిందిస్తున్నారు. blaming the problem for their defeat in life. వారి జీవితంలో ఉన్నటువంటి ఓటమికి సమస్యను నిందిస్తూ ఉంటారు. You వారు. have to realize మీరు గమనించాలి, that Jesus Christ of Nazareth has fixed the devil problem. యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు ఆ అపవాది అనే సమస్యను తీర్చేశాడు. Your problem is not the devil. నీ సమస్య అపవాది కాదు. Your problem is ignorance. నీ సమస్య నీకున్న అజ్ఞానము. Say amen. ఆమేన్. Come on, can I hear an amen? Your problem is not the devil, it's ignorance. నీ సమస్య అపవాది కాదు గాని అజ్ఞానమే. My people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. Say amen. ఆమేన్. Isaiah chapter 5 verse 13 says, యెషయా గ్రంథము 5:13 సెలవిస్తుంది, my people have gone into captivity because they lack knowledge. జ్ఞానము లేక నా జనులు చెరగా కొనిపోబడుతున్నారు. What is he talking about? దేని గురించి మాట్లాడుతున్నాడు? He's talking about the revelation knowledge that is in the word of God. దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షత జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు. When we don't have understanding and revelation in the word, దేవుని వాక్యంలో మనకు జ్ఞానము గాని ప్రత్యక్షత గాని లేనప్పుడు you can be calling on the name of God and dying in lack. మీరు దేవుని నామములో ప్రార్థన చేసి కూడా నువ్వు కొరతలోనే You can చనిపోవచ్చు. be calling on the name of God and dying of నువ్వు sickness. దేవునికి ప్రార్థన చేస్తూ కూడా రోగంతోనే Because చనిపోవచ్చు. remember church, గుర్తుంచుకోండి సంగమా, whenever a miracle happens, ఎప్పుడు ఏ అద్భుతము it's జరిగినను always you and God working together. అది ఎల్లప్పుడు నీవు దేవుడు కలిసి పనిచేసేదిగా ఉంటుంది. You have to cooperate with God. నువ్వు దేవునితో సహకరించాలి. And you have to work with God. నువ్వు దేవునితో పాటు పని Because చేయాలి. it's not all God, neither is it all man. ఎందుకనగా పూర్తిగా దేవుడు చేసేది కాదు, లేదా పూర్తిగా మానవుడు చేసుకునేది A కాదు. miracle is an intervention, a divine intervention into human affairs. ఒక అద్భుతము అనేది మానవాళి జీవితంలో దైవికమైనటువంటి కార్యమే. And when you call upon God for a miracle, ఒక అద్భుతం కొరకు నువ్వు దేవునికి ప్రార్థన when you చేసినప్పుడు, God want to do something supernatural in your life, దేవుడు సహజసిద్ధమైన కార్యం చేయాలని నువ్వు అడిగినప్పుడు, the first thing a child of God has to understand మొట్టమొదటిగా దేవుని బిడ్డ అర్థం చేసుకోవాల్సింది is that ఏంటంటే, when you call unto God, నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు He is expecting you
to participate with him in the miracle. ఆ అద్భుతములో ఆయనతో పాటు నీవు కూడా పాలు పంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. You have to hear what God has to say. దేవుడు చెప్తున్నటువంటి మాటను నువ్వు వినాలి. And you have to act on that word. ఆ వాక్యము పైన నువ్వు క్రియను కూడా చేయాలి. Let me give you an example. ఒక ఉదాహరణ చూడండి. Let's say, for example, let's take Joshua. ఆ యెహోషువను తీసుకుందాం ఉదాహరణకి. God told Joshua and his men and also Moses and all the men there ఆ దేవుడు యెహోషువకి తన ప్రజలకి మోషేకి తన ప్రజలకి చెప్పాడు. that he had given them the land that flows with milk and honey. పాలు జలం ప్రవహించే దేశాన్ని ఇచ్చాను అన్నాడు దేవుడు వారికి. And when they were now crossed over to the other side of Jordan, ఇప్పుడు వారు యోర్దాను నది దాటి అవతలకు వచ్చిన తర్వాత the Bible says the walls were still strong బైబిల్ బోధిస్తుంది ఆ గోడలు చాలా బలంగా అలాగే ఉన్నాయి. and the gates were shut. అలాగే గుమ్మాలు మూసివేయబడ్డాయి. Nobody could go in and nobody could come out. ఎవరు ఎరుక లోనికి వెళ్ళేవారు కాదు, బయటకు వచ్చేవారు కాదు. Now Joshua did not have the weapons nor the army to bring down the walls and take over that nation. ఆ గోడలు కూల్చడానికి దేశాన్ని జయించడానికి యెహోషువ దగ్గర ఆయుధములు సామాగ్రి లేదు. But he called upon God. ఆయన కానీ దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన Remember, గుర్తుంచుకోండి, God said, I have given it to you. ఆ దేశాన్ని మీకు ఇచ్చాను అన్నాడు దేవుడు. Now that did not mean that all Joshua had to do అనగా యెహోషువ చేయవలసిందల్లా ఏమనగా is sit in a corner, fast and pray and cry and weep. ఒక మూలన కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలా ఉండిపోవడం కాదు. That's what many Christians think కానీ చాలా మంది that they got to do. కానీ చాలా మంది క్రైస్తవులు మేము చేయాల్సింది ఇంతే అనుకుంటారు. ఇంకా And so they're waiting on God to do something for them. కాబట్టి దేవుడే ఏమైనా చేయాలి అని ఎదురు చూస్తుంటారు. God may have given you a word. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చుండొచ్చు. God may have given you a prophecy. దేవుడు మీకు ఒక ప్రవచనం God may ఇచ్చుండొచ్చు. have given you a vision. దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చుండొచ్చు మీకు. Now he's expecting you to work with him in the fulfillment of that vision. ఆ దర్శనం నెరవేర్చబడడానికి నీవు ఆయనతో పాటు పాలు పంచుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. I have given you the city. దేవుడు అన్నాడు ఆ పట్టణాన్ని మీకు I've ఇచ్చాను, given you the king. ఆ రాజుని మీ చేతికి ఇచ్చాను, I've given you the mighty men of valor. అక్కడ ఉన్నటువంటి గొప్ప శూరులను మీ చేతికి I've ఇచ్చాను, given it to you, Joshua. నీకు ఇచ్చాను యెహోషువ అన్నాడు. But wait, చూడండి what did Joshua have to do? యెహోషువ ఏమి చేయాలి మరి? As he prayed, ఆయన ప్రార్థన he had to చేస్తుండగా wait for instruction. ఆయన దేవుని సూచన కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. That means there are some divine orders that are given. అనగా దైవికమైన సూచనలు ఇవ్వబడుతూ ఉంటాయి. God gives you wisdom. దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు. God gives you ideas. దేవుడు నీకు నూతనమైన తలంపులు ఇస్తాడు. And when you apply them, నువ్వు దానిని అన్వయించినప్పుడు that's when you have your breakthrough. అక్కడ నీవు విడుదల పొందుకుంటావు. Say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He said, I want you to go around the city once every day for ప్రతి 7 days. 7 రోజుల వరకు ప్రతిరోజు గోడ చుట్టూ మీరు తిరగాలని దేవుడు And on the తెలియజేస్తాడు. 7th day to go around it 7 times. 7వ రోజున 7 మార్లు తిరగాలి అని దేవుడు And then blow తెలియజేస్తాడు. the horn and shout. మీరు బూర ఊది కేకలు వేసినప్పుడు Now, it may not make any sense to the natural mind. ఈ భౌతిక మనసుకు అది అర్థం కాకపోవచ్చు, కానీ Remember something. గుర్తుంచుకోండి ఇది. God's word may not make sense, but God's word will make signs. దేవుని వాక్యం మన మనసుతో ఏకీభవించదు, కానీ అద్భుతాలను సూచక్రియలు మాత్రం చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. That's what it means when he says they lack knowledge. వారికి జ్ఞానము కొదుగా ఉంది అంటే దాని Which అర్థం ఇది. means they don't know what to do. అనగా వారికి ఏమి చేయాలో తెలియదు. They're going into captivity although they are my people because they're not acting and doing what they're supposed to do. వారు నా ప్రజలైనప్పటికీ వారు చేయవలసింది చేయట్లేదు కాబట్టి వారు చెరగా కొనిపోబడుతూ ఉన్నారు. They are destroyed because they're sitting in a corner and crying out. వారు మూలాన కూర్చొని వారు ఏడుస్తున్నారు కాబట్టి వారు నశిస్తూ ఉన్నారు అంటున్నారు. Tonight I want you to understand something. ఈ రాత్రి వేళ మీరు అర్థం చేసుకోవాలి ఒకటి. You have to come to the realization మీరు ఈ విషయాన్ని గుర్తించాలి. that ఇక్కడ after you're born again, మీరు తిరిగి జన్మించాక now you have to start developing a relationship with God. ఇప్పుడు దేవునితో మీరు ఒక సంబంధాన్ని Where నిర్మించుకోవాలి. you can hear his voice ఆయన స్వరం వినగలిగిన రీతికి and పెంచుకోవాలి. walk with God. దేవునితో పాటు నడవాలి. Receiving wisdom, మీరు జ్ఞానమును receiving పొందుకోవాలి. instruction, దేవుని సూచనలు పొందుకోవాలి. receiving guidance, దేవుని నడిపింపు so that పొందుకోవాలి. as you walk in that, తద్వారా దానిలో మీరు you నడుస్తూ can ఉండగా have series of miracles happen in your life. నీ జీవితంలో అనేకమైన అద్భుతం జరగడం చూస్తావు నీవు. Remember in the days of Jesus, గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు దినాల్లో when he, his disciples and his mother went to a wedding, ఆయన తన శిష్యులు అందరూ కూడా తన తల్లితో and పాటు they విందుకు ran out వెళ్ళినప్పుడు of wine, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది.
And Mary comes and talks to Jesus. అప్పుడు భార్య వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడింది. He said, what do I got to do about this? నేను దీని గురించి ఏం చేయాలని అన్నాడు. She ignores what he says. ఆమె చెప్పిన మాట పట్టించుకోలేదు. Turns around to the servant. ఆమె ఆయన శిష్యుల వైపు తిరిగింది. And she says something very profound. ఆమె ఒక ముఖ్యమైన మాట చెప్పింది. You know what she said? ఆమె ఏమన్నా తెలుసా? Just do what he says. ఆయన చెప్పిన దాని ప్రకారము చేయండి అన్నది. Hallelujah. హల్లెలూయా. Just do what he says. ఆయన చెప్పినది చేయుడి అన్నది ఆమె. See, when they did what he said, ఆయన చెప్పింది వారు చేసినప్పుడు that's when the miracle happened. అప్పుడు అద్భుతం జరిగింది. Church of people of God, దేవుని ప్రజలారా వినండి. understand that you and I have to graduate from the level of just praying and crying మనము కేవలం దుఃఖిస్తూ ప్రార్థన చేసే ఆ స్థాయి నుండి to grow to the level where we can hear what he says ఆయన చెప్తున్న మాట వినగలిగిన స్థాయికి ఎదగాలి. and apply that word ఆ వాక్యం and నెరవేర్చినప్పుడు see the miracles happen. అద్భుతం జరగడం చూస్తాము అప్పుడు Can మనము. I hear an amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మన మధ్యనటువంటి బ్రదర్ గారి జీవితంలో కూడా అద్భుతంగా దేవుడు మరి తనకి ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి అతను నెలగా మన సంఘానికి వస్తూ ఉన్నారు. మరి తన మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్లుగా మనకు తెలియపరుస్తున్నారు. మరి ఆ సమయంలో మరి 8 నెలల నుంచి కూడా తనకి ఏ విధమైనటువంటి మరి ఉద్యోగం మరి దొరకలేదు. మరి మన సంఘంలో మరి ఉద్యోగం లేని వారి కొరకు మరి విడుదల చేయబడినటువంటి మాటను ఈ కుమారుడు మరి వెంటనే లేచి విశ్వాసంతో పొందుకోవడం జరిగింది. ఆ మాటను పొందుకున్నటువంటి తర్వాత వెంటనే మరి మొన్నటి దిన మన 10 రోజుల క్రితం 19వ తారీఖున తనకి మరి ఒక కంపెనీ నుంచి మరి తనకి మరి కాల్ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు తన ఊహించిన విధంగా ఏ విధమైనటువంటి ఉద్యోగం కొరకు తను ఆశపడ్డారు, మరి అదే రకమైనటువంటి ఉద్యోగం తను ఎంతవరకు అయితే మరి జీతం పొందుకోవాలని ఆశపడ్డారు అన్ని రకాలుగా కూడా తను ఆశించినట్లుగా తన హృదయవాంఛను దేవుడు తీర్చారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. And you know, as I preach and as I move from one place to place and I meet with people, నేను రకరకాల ప్రాంతాల్లోనికి వెళ్ళి ఈ విధంగా పరిచయం చేస్తూ ఉండగా we see a lot of people that are sick, చాలా మంది రోగంలో ఉన్న వారిని చూస్తాము. people that are hurting, అలాగే బాధలతో ఉన్న వారిని చూస్తాం. people unemployed, ఉద్యోగం లేని వారిని చూస్తుంటాం. people that are struggling financially, ఆర్థికంగా బాధల్లో ఉన్న వారిని చూస్తుంటాం. people that have all kinds of problems, రకరకాల సమస్యలు ఉన్న వారిని చూడడం and జరుగుతుంది. yet they say they are born again. అయినను కూడా మేము తిరిగి జన్మించాము అంటారు వారు. I believe them. నేను నమ్ముతాను. I believe they're born again. వారు తిరిగి జన్మించారని Now, నమ్ముతున్నాను. what have we got to do to come into the blessing that God has for us? కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదంలోనికి రావడానికి మనం ఏమి చేయాలి? Isaiah 51 verse 1. మొదటి వచనం చూడండి. Hearken to me, ye that follow after righteousness, ye that seek the Lord, look unto the rock whence you are hewn, to the hole of the pit whence you are digged. Look unto Abraham your father and to Sarah that bare you, for I called him and blessed him and increased him. మొదటి వచనం చూడండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుండ నుండి త్రవ్వబడితేరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. God is saying, consider or look unto Abraham and Sarah. మీరు శారా గురించి అబ్రహాము గురించి ఆలోచించండి He's అంటున్నాడు. telling his people, observe them. వారిని గమనించమని దేవుడు He తెలియజేస్తున్నాడు says, వారికి. look, I called him alone, నేను ఆయనను ఒంటిగా I పిలిచి blessed him, ఆయనను ఆశీర్వదించాను. and I increased him. ఆయనను పెక్కుమంది అగినట్లు చేసి తిని. Say amen. ఆమేన్. God says, I called Abraham, నేను అబ్రహామును పిలిచాను I అంటున్నాడు. blessed Abraham, నేను అబ్రహామును ఆశీర్వదించాను. and I increased Abraham. అబ్రహామును గొప్పవానిగా చేశాను. Now this is very important, ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ. because now I want you to go to Galatians chapter 3. ఇప్పుడు గలతీ 3వ అధ్యాయం తెరుచుకుందాం ఒకసారి. Verse 29. 29వ వచనం. If you be Christ, then are you the Abraham's seed and heirs according to the promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. Question. ప్రశ్న. Do you belong to Christ? నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడివేనా? If you be Christ, నువ్వు క్రీస్తు నందున్న ఎడల the Bible declares you're Abraham's seed, నువ్వు అబ్రహాము యొక్క సంతానమని and as బైబిల్ a బోధిస్తుంది. result of that, దాని ఫలితంగా you're heirs according to the promise. మీరు వాగ్దాన ప్రకారం మీరు వారసులయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. God says, దేవుడు చెప్తున్నాడు, look to Abraham, అబ్రహామును చూడండి, look to Sarah. మీరు శారాను ఆలోచించండి. I called them, నేను వారిని
పిలిచాను, I blessed them, నేను వారిని and I ఆశీర్వదించాను, increased them. వారిని అభివృద్ధి చేశాను. And you are the seed of Abraham, నీవు అబ్రహాము సంతానమైన and your నీవు heirs according to the promise. వాగ్దాన ప్రకారము నీవు వారసుడివి అంటున్నాడు. Can I hear an amen? ఆమేన్. Now, let's go to Galatians chapter 3 verse 14. గలతీ 3:14 Or చదువుకుందాం. let's look at 13. 13వ వచనం చూడండి. Christ hath redeemed us from the curse of the law, being made a curse, for it is written, cursed is everyone that hangeth on a tree. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. Christ hath redeemed you from the curse. ఆ శాపం నుంచి క్రీస్తు మిమ్మల్ని విమోచించను. You know, the Bible says, let the redeemed say so. ఆ విమోచించబడ్డ వారు ఇలా చెప్పాలి అని ఉన్నది వాక్యంలో. When you believe you're redeemed, you got to shout it from the mountain tops. మీరు నమ్మినట్లయితే విమోచించబడ్డాను అని గట్టిగా కేకలేసి చెప్పాలి. Now, you're redeemed from the curse. మీరు శాపం నుంచి What విమోచించబడ్డారు. is this curse? ఈ శాపం అంటే ఏంటి మరి? The curse refers to sickness, primarily to sickness, poverty, and the second death. ఈ శాపం అనేది ప్రధానంగా అది అనారోగ్యము, మరణము, అలాగే రెండవ మరణానికి సాదృశ్యంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And the Bible declares, బైబిల్ బోధిస్తుంది, you and I are redeemed from the curse of sickness. నీవు నేను కూడా ఈ అనారోగ్యమైన శాపం నుంచి We are విమోచించబడ్డాం. redeemed from the curse of poverty. దరిద్రత శాపం నుంచి And we విమోచించబడ్డాం. are redeemed from the curse of second death. ఆ రెండవ మరణమైన శాపం నుంచి విమోచించబడ్డాం. Hallelujah. హల్లెలూయా. Now watch this. అయితే This is గమనించండి. very interesting. Verse 14. 14వ వచనం చూడండి. Why? ఎందుకు? Why did Jesus hang on the tree? యేసుక్రీస్తు ఎందుకు శిలువపైన One of the వేలాడాడు? major reasons. ఏంది ప్రధానమైన కారణం? That the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ. యేసుక్రీస్తు వలన అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కలుగుటకై. And the Bible declares here ఇక్కడ బైబిల్ బోధిస్తుంది, that the blessing that operated on Abraham's life అబ్రహాము జీవితంలో పనిచేసిన ఈ ఆశీర్వాదము might come and operate in our lives. ఈ ఆశీర్వాదం మన జీవితంలో వచ్చి పని చేయటానికి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. This is one of the reasons why Christ died on the cross as a curse. ఇలాంటి ఒక కారణం కొరకు యేసుక్రీస్తు శిలువ పైన మరణించడం జరిగినది. Hallelujah. That the blessing of Abraham might come on us, అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకు రావటానికి, on the Gentiles. అన్యులమైన మనపైకి. Glory be to God. Now watch this. అయితే గమనించండి. Isaiah 53 said, యెషయా గ్రంథం 53లో ఉన్నది, I have called Abraham. నేనే అబ్రహామును పిలిచాను, I have blessed him. నేను ఆయన And ఆశీర్వదించాను, I have increased him. నేను ఆయన అభివృద్ధి చేశాను. Get this. గమనించండి దీన్ని. I want you to listen with an open mind and an open heart. మీరు తెరవబడిన హృదయంతో మనస్సుతో వినండి దయచేసి. Please, because many of you are struggling in the realm of wealth, మీలో అనేక మంది ఈ ధనము లేకుండా ఐశ్వర్యమైన విషయంలో in ఇబ్బందులు the realm పడుతున్నారు. of prosperity. సమృద్ధి విషయంలో మీరు ఇబ్బందులు పడుతున్నారు. And you don't have to look to any man or any other organization or a government for your support. మీ పోషణ కొరకు మీరు ప్రభుత్వం వైపు కానీ, ఒక సిద్ధాంతం వైపు కానీ, ఒక సంస్థ వైపు కానీ చూడవలసిన అవసరం When లేదు. you are born again, నువ్వు తిరిగి you జన్మించినట్లయితే become a child of God. నువ్వు దేవుని బిడ్డవు You అయిపోతావు. now belong to the race of royalty. నువ్వు రాచరిక వంశానికి చెందిన వాడివి ఇప్పుడిక. And the blessing of God is what will work in your life. దేవుని ఆశీర్వాదమే నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. Watch what it says. ఏం చెప్తున్నారు చూడండి. In Proverbs chapter 10 verse 22. సామెతలు 10:22లో It says, రాశాడు, the blessing of the Lord, ఆ దేవుని యొక్క ఆశీర్వాదము it maketh you rich, అది ఐశ్వర్యవంతునిగా and చేయను he నిన్ను, addeth no sorrow with it. దానిలో దుఃఖము అనేది ఉండదు. The blessing will cause you to become rich. మీరు ఆ ధనవంతులు అవ్వడానికి ఆశీర్వాదమే కారణమవుతుంది. And that's what God is saying. దేవుడు ఆ మాటనే చెప్తున్నాడు. Watch this. చూడండి దీనిని. I called Abraham. నేనే అబ్రహామును పిలిచాను, I blessed నేను Abraham. అబ్రహామును ఆశీర్వదించాను, I increased నేను Abraham. అబ్రహామును అభివృద్ధి చేశాను. Glory be to God. దేవునికి మహిమ కలుగును And గాక. I want you to realize మీరు గమనించాలి ఈ that విషయాన్ని when కూడా. God called Abraham దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, and blessed Abraham, అబ్రహామును there was a ఆశీర్వదించినప్పుడు reason for the blessing. ఆ ఆశీర్వాదం వెనకాల కారణం ఉన్నది There ఒకటి. is a reason for the ఈ prosperity. సమృద్ధి వెనకాల ఒక కారణము ఉన్నది.
He said, ఆయన అన్నాడు, the nations of this world shall be blessed through you. నీ ద్వారా సమస్త లోకంలోని ప్రజలు ఆశీర్వదించబడుదురు. You know why you need to be blessed? నువ్వు ఎందుకు ఆశీర్వదించబడాలో తెలుసా? So that you can help those that are struggling to come out of their struggle. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఇబ్బంది తీర్చడానికి నువ్వు సహాయం So that చేయడానికి. you don't look for employment, but you can create employment. కాబట్టి నువ్వు ఉద్యోగం కొరకు చూడవు కానీ ఉద్యోగాలను నువ్వు ఇస్తావు. Come on now, amen. ఆమేన్. Not looking where can I get a job, but you're saying I will create jobs. ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందని చూడవు కానీ నువ్వు ఉద్యోగాన్ని ఇవ్వగలిగే రీతిలో You need to ఉంటావు. be somebody that is a blessing to somebody else. ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా ఉంటావు. It is God's desire and will ఇది దేవుని యొక్క చిత్తము వాంఛ అయి that ఉన్నది. you prosper in all areas of your life. నీ జీవితంలో అన్ని భాగాల వర్ధిల్లడం అనేది దేవుని But చిత్తము. one of the things I want to establish అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం before చేసుకోవాలి I మీరు. take you further in the journey ఈ ప్రయాణంలో ముందుకు నడిపించుకో is ముందు that అర్థం చేసుకోవాలి. whenever we talk about prosperity, సమృద్ధి గురించి మనం ఎప్పుడు we're మాట్లాడుకుంటున్నాము not talking just about wealth and money. కేవలము డబ్బు ధనము గురించే మాట్లాడుకోవట్లేదు. Because what good is all the money in the world if you've been diagnosed with an incurable disease which is going to kill you in a couple of months? లోకంలో ఉన్నటువంటి డబ్బంతా నీ దగ్గర ఉండి కొన్ని నెలల్లోనే చనిపోయేటటువంటి ఆ రోగంతో నువ్వు బాధపడుతుంటే ఏం లాభం చెప్పండి? Would you call that prosperity? దాన్ని నిజమైన సమృద్ధి అంటారా మీరు? No. Prosperity is to have the fulfillment, the joy, the peace that passeth understanding, operating and working in your life. ఈ సమృద్ధి అనగా సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము, నెమ్మదిని, సంతోషమును కలిగి ఉండడం అయి ఉన్నది. Prosperity is to have a good marriage. ఆ సమృద్ధి అనగా మంచి వైవాహిక జీవితం కలిగి ఉండడము. Prosperity is to have good children that will obey the Lord and follow your instructions. సమృద్ధి అనగా దేవునికి విధేయత చూపిస్తూ మీరు చెప్పినట్టు నడుచుకునే పిల్లలు కలిగి ఉండడమే. Prosperity means you are a blessing to somebody else. సమృద్ధి అనగా ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండడము. A part of prosperity is to have enough to be able to give to others. ఆ సమృద్ధిలో ఒక భాగం ఏంటంటే ఇతరులకు ఇవ్వడానికి కూడా మీ దగ్గర చాలినంత ఉండడము. Can I hear an amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God's will for you and I నీ కొరకు నా కొరకు దేవుని చిత్తమే is to మనగా prosper. మనం వర్ధిల్లడమే దేవుని That's what I'm చిత్తము. going to establish and teach you more ఆ on. విషయాన్ని నేను స్థిరపరిచి బోధించాలని But before కోరుతున్నాను. I launch on that, నేను దానిలో ఆరంభించక ముందు let me show you some more scriptures. కొన్ని వాక్య భాగాలు మీకు If you go చూపిస్తాను. to Genesis chapter 12, let's establish this. ఆదికాండము 12వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయము. Here we read about the encounter that Abraham had with God. ఇక్కడ అబ్రహాము దేవునితో సంధించినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. Abraham did not go looking for God, God came looking for Abraham. అబ్రహాము దేవుని వెతుకుతూ వెళ్ళలేదు కానీ దేవుడే అబ్రహాము కొరకు వచ్చాడు. Nothing has changed. Even today Jesus is coming looking for you. ఈ రోజు కూడా ఏ మార్పు లేదు. యేసుక్రీస్తు నిన్ను వెతుకుతూ వస్తున్నాడు ఈ రోజు. Amen. ఆమేన్. That is how God works. దేవుడు అలా పనిచేస్తాడు. When you మనకి. did not know him, he loved you. ఆయన నువ్వు ఆయన ఎరగనప్పుడే నిన్ను ప్రేమించాడు దేవుడు. Amen. God Amen. comes to Abraham దేవుడు అబ్రహాం దగ్గరికి and వస్తున్నాడు. he's giving him a proposition. ఆయనకు ఒక ప్రణాళికను He ఇస్తున్నాడు. says, Abraham, ఆయన చెప్తున్నాడు, అబ్రహాం get thee out of thy country, from thy kindred, from thy father's house, unto a land that I will show thee. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళుము. And I will make of thee a great nation, నిన్ను గొప్ప జనముగా చేసేదను. and I will bless thee నిన్ను ఆశీర్వదించదును. with abundant increase of favor. విస్తారమైన కటాక్షంతో ఆశీర్వదించదును. Make thy name great, famous and నీ distinguished, నామమును గొప్పగాను కీర్తివంతముగాను చేసేదను. and thou shalt be a blessing, dispensing good to others. ఇతరులకు మేలు పంచే ఆశీర్వాద కేంద్రముగా నువ్వు ఉండేదవు. And I will bless them that bless thee, and curse him that curseth thee. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, దూషించే వారిని శపించదును. And in thee నీ యందు shall all the families of the earth be blessed. భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. Now listen carefully. వినండి జాగ్రత్తగా. God comes to Abraham and says, Abraham, దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి this is చెప్తున్నాడు, what I want to do for you. ఇలా నీకు చేయాలని కోరుతున్నాను అన్నాడు. I want to bless you. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. I want to make your name great and famous and distinguished. నీ నామమును గొప్పగాను కీర్తివంచిన దానిగాను ప్రత్యేకమైన దానిగాను I చేసేదను. will bless you with abundant increase of favors. విస్తారమైన కృపతో కటాక్షంతో నిన్ను And you ఆశీర్వదించదును. shall be blessed to give goods to others. నువ్వు ఇతరులకు వస్తుపరంగా మేలు పంచే వ్యక్తిగా ఉండేదవు. Would you call that prosperity? దానిని సమృద్ధి అని అంటామా చెప్పండి. Yes, it Ada. is.
See, you are in a position to bless others. నువ్వు ఇతరులకు ఇవ్వగలిగిన రీతిలో ఉండడం సమృద్ధి. Now this is a proposition coming from God. Man, Abraham did not go in search of it. అబ్రహాము దీన్ని వెతుకుతూ వెళ్ళలేదు, కానీ దేవుడే వచ్చి ఇలాంటి అవకాశాన్ని కలిగిస్తున్నాడు Why ఆయనకి. is this important? ఇది ఎందుకో ముఖ్యమైన విషయము. Because you have to understand the heart of God. దేవుని హృదయాన్ని మీరు అర్థం Because చేసుకోవాలి. if you don't understand the heart of God, దేవుని హృదయాన్ని మీరు you గ్రహించకపోతే will think this is man's idea to be prosperous. వర్ధిల్లడం అనేది మానవుని చిత్తము మాత్రమే God అనుకుంటాము wants నీవు. his children to prosper so he can be a witness for his glory. ఆయన మహిమ కొరకు మనం సాక్షులుగా ఉండడానికి, మనము ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నారు. Say amen. ఆమేన్. Now let me take you to another place. మరో స్థలానికి తీసుకెళ్తున్నాను. Genesis chapter 13 verse 2. ఆదికాండము 13 రెండవ వచనము చూద్దాం. Genesis chapter 13 verse 2. 13వ అధ్యాయము 2వ వచనం. And Abraham was very rich in cattle, in silver and in gold. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. Hallelujah. హల్లెలూయా. Now, is this from the Bible that I'm reading for you? నేను బైబిల్ నుంచి ఈ మాటను చదువుతున్నానా? Do you believe this is in the Bible? So please receive it in the right sense, because my desire is that we in this nation, ఈ దేశంలో ఉన్నటువంటి మనమందరము కూడా as people of God, should begin to be a blessing to other nations. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.